హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూసిద్దామా. ఈరోజు అయితే ఫుల్ డే మీల్ అయితే చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక జ్యూస్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఈరోజు అయితే కీరా జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను కీరా అంతా పీల్ చేసేస్తున్నాను. పీల్ చేయకపోయినా నార్మల్గా వాష్ చేసేసుకొని మనం ఆ తొక్కతో కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పీల్ చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇందులోకి అయితే ఒక ఫుల్ ఆమ్లాని తీసుకున్నాను. ఆమ్లాలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా. ఒక ఫుల్ ఆమ్లాని ఇందులో వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లా అండ్ కీరాని కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో మెంతాకులు కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం మెంతాకులను కూడా వేసుకున్నాను. అలాగే ఇందులో మునగాకు పొడి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మునగాకు పొడిని వేసుకున్నాను. మునగాకు పొడి కూడా మన హెల్త్కి చాలా మంచిది. మునగాకుని వాటర్లో కలుపుకొని డైరెక్ట్గా తాగలేని వాళ్ళు ఈ విధంగా జ్యూస్లో కూడా వేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా జ్యూస్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ముందే ఎక్కువగా వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇలా స్ట్రైన్ చేసుకున్నప్పుడు వాటర్ వేసుకుని మొత్తం స్ట్రైన్ చేసేసుకుంటే మనకి జ్యూస్ బాగా వచ్చేస్తుంది. ఈ విధంగా జ్యూస్ స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేనైతే హనీ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా ప్లెయిన్గా తీసుకున్నా కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా ఈ విధంగా చేసి ఎర్లీ మార్నింగే ఇవ్వడం కూడా చాలా మంచిది. పిల్లలు కూడా హ్యాపీగా తాగేస్తారు. మీరు కావాలి అంటే స్వీట్నర్ కావాలి అంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు 1 టీ స్పూన్. మార్నింగే జ్యూస్ తీసుకున్న తర్వాత ఇంకా 9:30కి అయితే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను ముందుగా ఓవర్ నైట్ ఓట్స్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నైటే. దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 1.5 కప్ రోల్డ్ ఓట్స్ని వేసుకున్నాను. ఇందులో మనం కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు, లేదా ఆల్మండ్ మిల్క్ వేసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాస్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను. మిల్క్ని యాడ్ చేసుకొని చియా సీడ్స్ 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని మూత పెట్టుకొని మనం నైట్ అంతా పక్కన పెట్టేసి వదిలేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నైట్ అంతా సోక్ చేసుకుంటే మనకి మిల్క్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని థిక్గా అయిపోతుంది ఓట్స్ అంతా. ఈ విధంగా ఓట్స్ థిక్గా అయిపోయిన తర్వాత ఇందులో మన దగ్గర ఏ నట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ నట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు వాల్నట్స్ అండ్ క్యాష్యూ నట్స్ స్వీట్నర్ కోసము డేట్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలు మన దగ్గర ఏ నట్స్ సీడ్స్ ఉంటాయో వాటిని హ్యాపీగా వేసుకొని తీసుకోవచ్చు. మన దగ్గర ఏ నట్స్ అవైలబుల్గా ఉంటే ఆ నట్స్ని వేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్ని యాడ్ చేస్తున్నాను. బనానా కానీ యాపిల్ కానీ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. స్వీట్నర్ కోసం ఇంకేమీ యాడ్ చేయలేదు. హనీ కూడా యాడ్ చేయనవసరం లేదు. మనం యాపిల్ వేసాము, అలాగే డేట్స్ని కూడా వేసాం కాబట్టి స్వీట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా సింపుల్గా కుక్ చేయకుండా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ చామదుంపల పులుసుని అయితే పెడుతున్నాను. చామదుంపల్ని బాయిల్ చేసి తీసుకున్నాను. నేను ఇక్కడ బాయిల్ చేసుకుని పైన తొక్కంతా తీసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు మనం పులుసు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఇప్పుడు పులుసులోకి వచ్చేసి కొంచెం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని గ్రీన్ చిల్లీ మన స్పైసీని బట్టి 2 or 3 గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మనకి వన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసుకుని నేను ఒక ఫుల్ కప్తో అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే పులుసులో కాబట్టి మనకి కొంచెం థిక్గా కావాలి అనుకుంటే టమాటాని కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువగా వేసుకున్నా బాగోదు. నేను ఒక పెద్ద సైజ్ టమాటో ఉంటుంది కదా, ఆ పెద్ద సైజ్ టమాటోని అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. టమాటో అండ్ ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు పులుసు మనకి కొంచెం దగ్గరగా అయ్యే వరకు మరగబెట్టుకోవాలి. మూత పెట్టుకుని కొంచెం దగ్గరగా అయ్యే వరకు మరగబెట్టుకుంటే మనకి చింతపండు గుజ్జు అనేది కొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు, మన స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 teaspoon అయితే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మన స్పైసీని బట్టి మనం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేమదుంపల్ని ఈ విధంగా ఇందులో వేసేసుకొని చేమదుంపలకి పులుసు పట్టే విధంగా ఒక 1 minute మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని వదిలేసామంటే చేమదుంపలకి గ్రేవీ అంతా పట్టిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా, పులుసు కన్సిస్టెన్సీకి సరిపడా మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవడమే. 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి చేమదుంపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది గ్రేవీ. మరీ పులుసు లాగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా మనం చేసుకున్నామంటే చపాతీలోకి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 4 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ కొంచెం రైసు అండ్ 1 చపాతీ, కీరా అండ్ మనం చేసుకున్న వేడి వేడి చామదుంపల పులుసు. ఇదండి లంచ్ అయితే. ఇక డిన్నర్ విషయానికి వచ్చేస్తే డిన్నర్ కోసం అయితే నేను ఇక్కడ రాగి సంగటిని ప్రిపేర్ చేస్తున్నాను. మనం రాగి సంగటిని ఈజీగా కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. దీనికోసం ఒక కుక్కర్ తీసుకుని 1.5 glass రైస్ని అయితే వేసుకున్నాను. రైస్ని వేసుకొని 1 to 2 times బాగా వాష్ చేసేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని వేసామో దానికి 3 వేసుకోవాలి. 3 వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకైతే బాగా కుక్ అయిపోతుంది. రాగి సంగటికి కరెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది. మనం ఈలోగా స్టవ్ పై కుక్కర్ పెట్టేసాం కదా, కుక్కర్ విజిల్ వచ్చేలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసేద్దాము. కుక్కర్ విజిల్ వచ్చేలోపు క్విక్గా చట్నీని అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఎక్కువగా రాగి సంగటిని చికెన్ కర్రీస్తో కాంబినేషన్ ఎక్కువగా తీసుకుంటారు కదా. ఇలా ఈ చట్నీతో టిఫిన్ లాగా చేసుకునేటప్పుడు లేదా నైట్ డిన్నర్గా చేసుకునేటప్పుడు కానీ ఈ చట్నీతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను దీనికోసం ఫ్రై చేసిన పల్లీలు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, పుట్నాల పప్పు, అలాగే గ్రీన్ చిల్లీ, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈలోగా విజిల్స్ కూడా వచ్చేసాయి. కుక్కర్ మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఈ విధంగా చూస్తే వాటర్ ఉంటుంది కొంచెము. ఆ వాటర్ ఉండేటప్పుడే మనం రాగి పిండిని, నేను ఇక్కడ
ఒక 1½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా! ఒక గ్లాస్ రైస్ తీసుకొని 2 గ్లాసెస్ రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1½ గ్లాస్ రైస్ తీసుకొని 1 ఫుల్ గ్లాస్ రాగి పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం కవర్ అయ్యే విధంగా రాగి పిండిని వేసేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టుకోవాలి. మొత్తం కుక్కర్ విజిల్ మూత పెట్టుకున్న నార్మల్గా మూత పెట్టుకొని ఉంచేస్తే మనకి రాగి పిండి కూడా కుక్ అయిపోతుంది. అందులో ఉన్న వాటర్తో రైస్ కూడా చాలా మెత్తగా అయితే కుక్ అయిపోయింది. పెద్దవాళ్ళు అయితే తెడ్డులు అవి ఉంటాయి కదా, వాటితో కలిపేవారు. మన దగ్గర ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి నా దగ్గర ఉన్న ఈ చెక్క దాంతో ఈ విధంగా అయితే నేను కలిపేసుకున్నాను. ఈ విధంగా మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఈవెన్గా రైస్ మనం వేసిన రాగి పిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు వదిలేసామంటే కుక్కర్ మూత పెట్టుకుని కొద్దిసేపు వదిలేసిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు. ఈలోగా చట్నీలోకి అయితే పోపుని పెట్టేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసిన ఆనియన్స్, రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు కొంచెం పోపులో వేసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకున్నాను. ఇందులో ఆనియన్స్ ఫ్రై అవ్వకూడదు, ఎక్కువగా లైట్గా వేగాయా లేదా అన్నట్లు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం చట్నీలో వేసేసుకోవడమే. ఆనియన్స్ మనకి మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని చేతికి అప్లై చేసుకొని చిన్న ముద్దల్లాగా చుట్టేసుకొని రాగి సంగటిని సర్వ్ చేసేసుకోవడమే. గీ వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. మీరు కుక్ చేసేటప్పుడు రాగి పిండిని వేస్తాం కదా, అప్పుడైనా కొంచెం గీని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సాల్ట్ అండ్ గీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేతికి నేను ఇక్కడ గీని అప్లై చేసుకున్నాను. గీని అప్లై చేసేసుకుని ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చుట్టేసుకొని పైన వేసుకున్నాను నేను గీని. ఇందాక కుక్ చేసినప్పుడు వేయలేదు కదా, ఈ విధంగా పైన వేసుకొని కొంచెం చట్నీని అలా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ డిన్నర్ రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్ కర్రీతోనే కాకుండా ఇలా ఈ చట్నీతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.